Hi everybody, welcome to today current affair discussion. Today we are going to discuss 2027 and 28 current affairs. It's actually part 1. Part 2 is also there. I will discuss those things with you people. Right. So moving to first question here, NTCA. What stands for NTCA? National Tiger Conservation Authority. ఇండియాలో టైగర్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ఎస్టాబ్లిష్ చేసిన ఇండియన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కాల్డ్ ఎన్టీసీఏ. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఎన్టీసీఏ రీసెంట్గా ఒక 11 మెంబర్ కమిటీని సెటప్ చేసింది అండర్ దిస్ ప్రాజెక్ట్, చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ. Reason behind that, we know recently cheetahs from Namibia and South Africa were translocated from that nations to, that is from Namibia, South Africa నుండి ఇండియన్ మధ్యప్రదేశ్ బేస్డ్ కునో నేషనల్ పార్క్కి 20 చీతాస్ని ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది. బట్ ఆ 20 చీతాస్లో ఫ్యూ చీతాస్ చనిపోయాయి. సో పాసిబుల్ రీజన్స్ అండ్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఇన్ ఎ బెటర్ మేనర్లో అనే ఆబ్జెక్టివ్తో 11 మెంబర్ కమిటీని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఫామ్ చేసింది. అండ్ దట్ వాస్ ద రిపోర్ట్ సెట్ బై దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. క్వశ్చన్ ఏంటంటే ఆ కమిటీ హెడ్ ఎవరు అని చెప్పి, దట్స్ వాట్ మై క్వశ్చన్. అండ్ దట్ పర్సనాలిటీ యాక్చువల్లీ ఈ కమిటీకి ఎవరైతే హెడ్గా ఉన్నారో ఆ పర్సనాలిటీ గ్లోబల్ టైగర్ ఫోరం, GTF స్టాండ్స్ గ్లోబల్ టైగర్ ఫోరం. ఈ గ్లోబల్ టైగర్ ఫోరం ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను, మన ఇండియాలోనే న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్గా ఉంది. అండ్ ఇట్ వాస్ సెటప్ ఇన్ 1994 విత్ అన్ ఆబ్జెక్టివ్. ద గ్లోబల్ టైగర్ ఫోరం వాస్ సెటప్ టు ప్రమోట్ వరల్డ్ వైడ్ క్యాంపెయిన్ టు సేవ్ ది టైగర్స్ అండ్ దేర్ హ్యాబిటేషన్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే రైట్. సో ఈ GTF ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1994లో. అండ్ వెర్ ఇస్ ఇట్స్ హెడ్ క్వార్టర్? న్యూఢిల్లీ. అండ్ ప్రెసెంట్ GTFలో సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్న పర్సనాలిటీని ఈ 11 మెంబర్ చీతా స్టీరింగ్ ప్రాజెక్ట్కి హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మై క్వశ్చన్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ దట్ కమిటీ? ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ ద ఆప్షన్స్ హియర్, all the members in the options from A to E, Laurie Marker, Rajesh Gopal, Arjun Tordif, GS Rawat, Mittal Patel, అందరూ కూడా 11 మెంబర్స్లో 11 మెంబర్ కమిటీలో మెంబర్సే. బట్ ఆ 11 మెంబర్ కమిటీకి హెడ్ ఎవరంటే ఈజ్ ద గై Rajesh Gopal. Option B is the correct answer. And actually he is Secretary General of Global Tiger Forum. You should remember the name of the person. Recently, Government of India, Ministry of Forest and Climate Change. Under that, there is an authority called NTCA, stands National Tiger Conservation Authority. They formed a 11-member cheetah steering project committee. And for that committee, the head of the committee is this guy, Rajesh Gopal. He is Secretary General of Global Tiger Forum. Global Tiger Forum is the one which runs campaigns throughout worldwide. It's an intergovernmental body. And yes, its headquarters is at New Delhi. And present 11-member committee chairman is Rajesh Gopal. That's all about first question. Moving to next one. Question number second one. Second question ఏంటంటే క్వాడ్. క్వాడ్ అంటే 4 countries కాంబినేషను. అండ్ ఆ 4 countries ఫ్లాగ్స్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, క్వాడ్ సమ్మిట్స్ అని చెప్పి జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ అమెరికా, USA, ఇండియా, మన కంట్రీ, ఆస్ట్రేలియా అండ్ జపాన్. యాక్చువల్లీ ఫస్ట్ 3 countries ఉండేవి. రీసెంట్గా అమెరికా జాయిన్ అయింది. 2023 క్వాడ్ సమ్మిట్ రీసెంట్గా జపాన్లో జరిగింది, హీరోషిమాలో. అండ్ అదే క్వాడ్ సమ్మిట్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 2024 క్వాడ్ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేయబోతుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. నా క్వశ్చన్ కూడా 2024 క్వాడ్ సమ్మిట్ ఏ నేషన్ హోస్ట్ చేయబోతుంది అంటే ఇట్ ఈస్ ఇండియా. అండ్ క్వాడ్ అంటే 4, హౌ మెనీ కంట్రీస్ ఇన్ క్వాడ్? ఇన్ ద సెన్స్ ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా అండ్ ఇండియా, మన కంట్రీ కూడా. ఓకే రైట్, యా. అండ్ ఆ ఫ్యూ థింగ్స్ అబౌట్ క్వాడ్. ప్రెసిడెంట్ రీసెంట్గా ఎలక్ట్ అయిన ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, వరల్డ్ పర్సనాలిటీసే. బట్ రీసెంట్గా జపాన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. అండ్ అలానే ఆస్ట్రేలియా కూడా. ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ ద పర్సనాలిటీస్ నేమ్స్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ Anthony Albanese met with the Quad leaders, Narendra Modi, our prime minister, and prime minister of Japan, Kishida Fumio. So prime minister of Japan name is Kishida Fumio. And we all know president of America, Joseph R. Biden, Joe Biden, like that అలా పిలుస్తూ ఉంటాం. ఓకే,
2023 క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే జపాన్ హిరోషిమా, అండ్ ఇన్ ద గైడ్లైన్స్ ఆఫ్ దట్ ఓన్లీ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ దట్ 2024 quad summit is going to be hosted by the India only. Okay, that's all about that question. And third question is all about a naval exercise. మన కంట్రీకి సౌదీ అరేబియా నావల్ ఫోర్స్కి జరిగినటువంటి నావల్ ఎక్సర్సైజ్, అండ్ ఆ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి, రీసెంట్లీ విచ్ ఎడిషన్, వీ హ్యావ్ టు ఆన్సర్ ఎడిషన్ నెంబర్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ నేమ్ చూస్తే అల్ మొహద్ అల్ హిందీ 23rd. ఓకే, అల్ మొహద్ అల్ హిందీ 23rd. దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్ నేమ్, అల్ మొహద్ అల్ హిందీ. ఓకే, అల్ మొహద్ అల్ హిందీ 23. This is the exercise name. It's the naval exercise between Indian Naval Force and Royal Saudi Naval Force. And this is the second edition of a naval exercise between India and Saudi Air Force. I mean, Saudi Naval Force, not Air Force, sorry. It is a naval exercise kada. So, India and Saudi Naval Force. How many edition? Second edition. And what's the name of exercise? Al Mohad Al Hindi 23rd. Okay, you can see the image, our Indian national flag and their national flag. This one exercise named as Al Mohad Al Hindi 23rd. Okay, that's all about this one. Moving to next question. Question number 4th one. So ఇది యాక్చువల్గా రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. రిపోర్ట్ ఏంటి అంటే వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2023 రిపోర్ట్. ఓకే, వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2023 రిపోర్ట్. సో ఎనర్జీస్ మనకు రెన్యూబుల్స్ ఉన్నాయి, నాన్ రెన్యూబుల్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్ ఏంటంటే యాక్చువల్గా ఈ రిపోర్ట్ని వరల్డ్ వైడ్ అట్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ సెక్టర్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు, అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2023లో ఫ్రమ్ జాన్ టు డిసెంబర్ వరల్డ్ వైడ్ ఎనర్జీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫిగర్ ఉండొచ్చు అంట, $2.8 trillion ఇన్ 2023. ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్ కంట్రీస్లో ఎనర్జీ జనరేషన్ కోసం ఇన్వెస్ట్ చేయబోతున్న అమౌంట్ 2023లో దిస్ మచ్ వాల్యూ యాజ్ పర్ దిస్ రిపోర్ట్. వాట్ ఈస్ ద రిపోర్ట్? వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2023 రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం యాక్చువల్లీ వీ ఆల్ నో ఎనర్జీ టూ టైప్స్, రెన్యూబుల్ ఎనర్జీస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్. ఓకే, అండ్ దిస్ రిపోర్ట్ ఈస్ సేయింగ్ మెజారిటీ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ 2023 are especially the focus is renewable energies only, like solar, wind. These all energies are renewable energies, green energy point of view you can consider. And this report is saying out of this $2.8 trillion lo $1.7 trillion, this figure, all the nations are investing especially for the renewable energy generation only, whereas $1 trillion for fossil fuels, non renewable energies. It means total 2.8 around $2.7 trillion తీసుకుంటే $1.7 trillion for renewables, $1 trillion for non-renewables. అంటే renewables are ahead of non-renewables by 70%. ఓకే, అంటే non-renewablesలో ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ కన్నా 70% of simply 70% extra, that is 170% of non-renewables are especially for the investments in renewable energies only. And ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అండ్ ద లొకేషన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈస్ అట్ హెడ్ క్వార్టర్ Paris, France. It is in which country? In the sense it is Paris, France. Look at the options here. Option D is the correct answer. And remaining all international organizations headquarters: United Nations, New York, USA; WTO, Geneva, Switzerland; FAO, Food and Agriculture Organization, it is in Rome, Italy. WTO in the sense World Trade Organization. Inkoti undi World Tourism Organization, దాని headquarter Madrid, Spain లో ఉంటుంది. ఓకే, రైట్. Whereas IAEA, మన క్వశ్చన్కి ఆన్సర్ అదే, దట్ ఈస్ Paris, France. And IAEA, International Atomic Energy Agency. What is the abbreviation of IAEA? International Atomic Energy Agency. And the headquarter of this organization is at Vienna, Austria. And just ఒక ఇమేజ్ కూడా ఇచ్చాను మీకు, ఎనర్జీ సోర్సెస్ ఎలా క్లాసిఫై చేస్తామని చెప్పి. రెన్యూబుల్స్ అన్నీ కూడా విండ్, సోలార్, స్మాల్ హైడల్ ప్లాంట్స్. మన ఇండియన్ గవర్నమెంట్ అయితే 25 మెగావాట్స్ కన్నా తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి స్మాల్ హైడల్ పవర్ ప్లాంట్స్ని రెన్యూబుల్స్గానే కన్సిడర్ చేస్తుంది. అండ్ బయోమాస్, జియోథర్మల్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. వెరస్ నాన్ రెన్యూబుల్స్ కెన్ సీ కోల్, ఆయిల్,
natural gas, nuclear energy, all these things are part of non-renewable energies. So what's the report? It is World Energy Investment Report 2023 released by International Energy Agency. As per their report, in 2023, worldwide investments in energy sector is nearly $2.8 trillion. Of that, $1.7 trillion goes to renewables only, whereas $1 trillion for fossil fuels. It means fossil fuels to compare cheste 70% extra investment రెన్యూబుల్స్కి వస్తుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ? ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఇన్ పారిస్, ఫ్రాన్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5th one. యా, సో ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఇస్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏడీబీ ఈస్ ప్రొవైడింగ్ this much financial support to government of India, $141.12 million. So this is a number. Asian Development Bank, then headquarters Philippines, Manila, is providing financial support especially for the development of infrastructure. Infrastructure ante ikkada you can consider roads development, water supply systems, electricity distribution networks in 3 industrial clusters located in which Indian state? Okay, right. And yes, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటర్గా ఉంటూ ఏ స్టేట్లో ఈ ఫండింగ్ని యూజ్ చేయబోతున్నారు అంటే ఎస్పెషల్లీ ఫర్ దిస్ పర్పస్ రోడ్స్ డెవలప్మెంట్, వాటర్ సప్లై సిస్టమ్ డెవలప్మెంట్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఇంప్రూవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈ అమౌంట్ ఏడీబీ 2016లో, if you look at here, this financing is part of larger $500 million multi-transaction financing facility. MFF stands multi-transaction financing facility approved by ADB in 2016. Government of India ki 2016లో ADB ఈ పర్టికులర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద అండర్ దిస్ మల్టీ ట్రాన్సాక్షన్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద $500 million ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి అప్రూవల్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు $141.12 million గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటర్గా ఉంటూ ఒక స్టేట్ గవర్నమెంట్కి 3 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్ కోసం ప్రొవైడ్ చేసింది. నా క్వశ్చన్ ఏంటంటే ఆ స్టేట్ ఏంటి? ఎస్, ఇట్ ఈస్ అవర్ స్టేట్ ఓన్లీ, ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రియల్ క్లస్టర్స్, విశాఖపట్నంలో ఒకటి, చిత్తూరులో ఒకటి, అండ్ ఇంకోటి శ్రీకాళహస్తి. ఈ 3 ఏరియాస్లో ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్మెంట్ కోసం రోడ్స్ డెవలప్మెంట్, వాటర్ సప్లై సిస్టమ్ అండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీటి డెవలప్మెంట్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుందంటే $141.12 million టు విచ్ ఇండియన్ స్టేట్? ఇట్ ఈస్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ క్లస్టర్స్ ఇన్ దిస్ స్టేట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ ఏడీబీ హెడ్ క్వార్టర్ ఇస్ అట్ Manila, Philippines. Right, move to next question. Question number 6th one. Yeah, United Nations peacekeeping mission అని చెప్పి యునైటెడ్ నేషన్స్లో డిఫరెంట్ కంట్రీస్ నుండి సోల్జర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో వరల్డ్ వైడ్ వర్క్ చేస్తున్నటువంటి సివిలియన్స్ కానీ లేదు సోల్జర్స్ కానీ ఎవరైనా లైఫ్ని సాక్రిఫైస్ చేసి పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా సాక్రిఫై చేసిన పర్సనాలిటీస్ ఉంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఈ అవార్డు ఏంటంటే దిస్ వన్, డాగ్ హమ్మర్స్జోల్డ్ మెడల్. ఈ అవార్డుతో హానర్ చేయడం జరుగుతుంది. మన ఇండియాకి సంబంధించిన 3 పర్సనాలిటీస్కి ఈ ఇయర్ యునైటెడ్ నేషన్స్ ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ ఆల్ అబౌట్ దట్ థింగ్ ఓన్లీ, జస్ట్ సీ ద ఇన్ఫర్మేషన్ హియర్. Question number 6. 3 Indian peacekeepers who laid down their lives while serving in United Nations peacekeeping missions last year are among 129 military, police and civilian personnel honored on May, that is Thursday, with a prestigious United Nations medal awarded posthumously for a courage and sacrifice in the line of duty. Okay, so డ్యూటీలో ఉన్నప్పుడు లైఫ్ని సాక్రిఫైస్ చేసిన సివిలియన్స్కి, సోల్జర్స్కి యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది.
ఈ ఇయర్ 129 మెంబర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో మన ఇండియాకి సంబంధించిన 3 పర్సనాలిటీస్ ఉన్నారు అండ్ వాళ్ళ నేమ్స్ అండ్ ఈ అవార్డు ఏంటో చూద్దాం ఒకసారి. రైట్, ఆప్షన్ ఏ, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ఆప్షన్ ఏ ఈ సేయింగ్, ఈ అవార్డు గురించి ఆప్షన్ ఏలో ప్రజెంట్ చేయడం జరిగింది. మీకు ఒకసారి చూస్తే ద డాగ్ హామర్స్జోల్డ్ మెడల్ ఈజ్ పోస్టుమస్ అవార్డ్. చనిపోయినటువంటి లైఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి పర్సనాలిటీస్కి ఆ పర్టికులర్ కాజ్ కోసం వరల్డ్ వైడ్ పీస్ కీపింగ్ మిషన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో యునైటెడ్ నేషన్స్ తరపున ఆ పర్టికులర్ మిషన్లో లైఫ్ని సాక్రిఫైస్ చేసిన పర్సనాలిటీస్కి ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేసే అవార్డే డాగ్ హామర్స్జోల్డ్ మెడల్, పోస్టుమస్లీ అవార్డ్ గివెన్ బై ది ఎవరు యునైటెడ్ నేషన్స్ టు మిలిటరీ పర్సనల్, పోలీస్ ఆర్ సివిలియన్స్ who lost their lives while serving in a United Nations peacekeeping operations. అండ్ ఈ మెడల్ని ఎవరికి గుర్తుగా నేమ్ చేయడం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేసిన సెకండ్ పర్సన్కి. అండ్ ద పర్సన్ నేమ్, ద మెడల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ డాగ్ హామర్స్జోల్డ్, ద సెకండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ who lost his life, who died in a plane crash in 1961 September in Zambia. Okay, so యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్కి, యునైటెడ్ నేషన్స్కి సెకండ్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేసిన పర్సనాలిటీయే ఈ పర్సన్. ఆయన ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయారు ఆ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా. అండ్ ఆయన గుర్తుగా ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ 129 మెంబర్స్కి ఇస్తే అందులో నుండి ఇండియన్స్ 3 పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ దోస్ పర్సనాలిటీస్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, వన్ గాయ్ యువరాజ్ సింగ్, కార్పోరల్ యువరాజ్ సింగ్, not cricketer Yuvraj Singh, is a corporal Yuvraj Singh who served with the United Nations mission in South Sudan. దానిలో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి అండ్ ఆ సౌత్ సుడాన్లో పీస్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో పీస్ కీపింగ్ మిషన్లో వర్క్ చేసిన వన్ ఆఫ్ ద సోల్జియర్ అండ్ మన ఇండియన్ పర్సనాలిటీ యువరాజ్ సింగ్, కార్పోరల్ యువరాజ్ సింగ్. అండ్ 2 సివిలియన్ పీస్ కీపర్స్, నార్మల్ పీపుల్, దే ఫైట్ ఫర్ ద పీస్ కీపింగ్ మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వన్ గాయ్ Ivan Michael Picardo and one more guy Mulchand Yadav. Okay, these 2 guys are civilians who worked for the United Nations Assistance Mission in Iraq. So Iraq lo peacekeeping mission kosam ee personality, whereas this one Ivan Michael Picardo ఈయన కూడా సౌత్ సుడాన్ లో పీస్ కీపింగ్ మిషన్ లోనే వర్క్ చేశారు. ఓకే, టోటల్ 3 పర్సనాలిటీస్. హూ ఆర్ దే? యువరాజ్ సింగ్, Mulchand Yadav, and one more guy, Ivan Michael Picardo. Okay, right. So these 2 guys civilians and this guy is a soldier, corporal. And these personalities మన ఇండియన్ పర్సనాలిటీస్ ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో. సో ఈయన సౌత్ సుడాన్లో వర్క్ చేస్తూ లైఫ్ని కోల్పోవడం జరిగింది. ఈయన కూడా సౌత్ సుడాన్లో వర్క్ చేస్తూ లైఫ్ని కోల్పోవడం జరిగింది. అండ్ ఈయన ఇరాన్లో. ఓకే, రైట్. సో దీస్ 3 guys నేమ్ యూ షుడ్ రిమెంబర్, మూల్చంద్ యాదవ్, యువరాజ్ సింగ్ అండ్ ఇవాన్ మైకెల్ పికార్డో. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఏంటంటే యునైటెడ్ నేషన్స్లో వర్క్ చేస్తున్నటువంటి డిఫరెంట్ నేషన్స్కి సంబంధించిన సోల్జర్స్, సివిలియన్స్ కౌంట్ పరంగా మన ఇండియా 5th లార్జెస్ట్ నేషన్ హూ ఆన్ మన ఇండియాకి సంబంధించినటువంటి సివిలియన్స్ సోల్జర్స్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో వర్క్ చేస్తున్నారు. దిస్ మచ్ నెంబర్ 5500 మిలిటరీ అండ్ పోలీస్ సర్వింగ్ ఇన్ పీస్ ఆపరేషన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ అపీ, సిప్రస్, కాంగో ఇలాంటి కంట్రీస్లో వర్క్ చేస్తున్నటువంటి మన ఇండియన్ పర్సనాలిటీస్, పోలీస్ కావచ్చు, సోల్జర్స్ కావచ్చు, లేదా సివిలియన్స్ కావచ్చు, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ కోసం వర్క్ చేస్తున్నటువంటి పర్సనాలిటీస్ ఫ్రమ్ ఇండియా దిస్ మెనీ పీపుల్ ఉన్నారు. అండ్ ద కౌంట్ ఈస్ 5th largest nation in worldwide who are contributing for the United Nations peacekeeping mission. So okay, that's just an extra info. Next thing, option D is saying the General Assembly designated May 29 as the International Day of United Nations Peacekeepers in commemoration of the day called 1948 when United Nations first peacekeeping mission in United Nations True Supervision Organization began operations in Palestine. Okay, ఫస్ట్ టైము యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వైడ్ పీస్ కీపింగ్ మిషన్ని స్టార్ట్ చేసింది 1948 మే 29. ఓకే, 1948 మే 29. సో ఆ డేట్ని యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ డే అని చెప్పి
ఎవ్రీ ఇయర్ మే 29ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, ఈ మే 29నే దే విల్ హానర్ దిస్ ఇలా లైఫ్ని సాక్రిఫై చేసినటువంటి సోల్జర్స్. ఓకే, సో 3 పర్సనాలిటీస్ అవుట్ ఆఫ్ 129 ఫ్రమ్ ఇండియా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్, రైట్. సో ఒకసారి జస్ట్ రివిజన్ చూస్తే మన ఇండియాకి సంబంధించిన యువరాజ్ సింగ్, మూల్చంద్ యాదవ్ అండ్ ఇవాన్ మైకెల్ పికార్డో చనిపోయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో లైఫ్ని సాక్రిఫై చేసిన తర్వాత ఈ అవార్డ్ పేరు ఏంటి? డాక్, లుక్ అట్ హియర్ దిస్ వన్, డిఏజీ డాక్ ఎమర్స్ట్ జోల్డ్ మెడల్. అండ్ ఆయన సెకండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ప్లేన్ క్రాష్లో చనిపోయారు. ఆయన గుర్తుగా ప్రతి సంవత్సరం మే 29th స్పెషాలిటీ ఏంటంటే దిస్ వన్ ఈస్ ద మే 29th స్పెషాలిటీ. వాట్ ఈస్ దట్? యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ డే. ద జనరల్ అసెంబ్లీ డిజగ్నేటెడ్ May 29 as the ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ ఆ డేట్న ఆనర్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఇండియా 5th లార్జెస్ట్ నేషన్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో సోల్జర్స్ పరంగా చూసినప్పుడు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7th వన్. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ న్యూస్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $141.12 million ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ 3 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అని చెప్పి మాట్లాడాం. వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, చిత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అరకు వ్యాలీకి సంబంధించిన ఒక కాఫీ క్రాప్కి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక క్రాప్కి, అగ్రికల్చర్ క్రాప్కి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్కి, క్రాప్స్కి నేషనల్గా మన ఇండియాలో డొమెస్టిక్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అండ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ప్రైస్కి అమ్ముకోవచ్చు ఫార్మర్స్. దట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ది ఆ క్రాప్ని పండిస్తున్న ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అరకు వ్యాలీలో ఫార్మర్స్ పండించే కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అంతా దాని గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అరకు వ్యాలీ కాఫీ గెట్స్ ఆర్గానిక్ సర్టిఫికేట్. ఓకే, అరకు వ్యాలీలో పండించే కాఫీ క్రాప్ గెట్స్ ఆర్గానిక్ సర్టిఫికేట్. గిరిజన్ కోఆపరేటివ్ కోఆపరేషన్ ఫ్రమ్ ది ట్రైబల్ కాఫీ ఫార్మర్స్ ఆఫ్ చింతపల్లి డివిజన్ has received the National Program for Organic Production certificate from the APEDA. APEDA. What is APEDA? అంటే Agricultural and Processed Food Products. Agricultural and Processed Food Products Export Development Authority. Just see the abbreviation of APEDA. What stands APEDA? APEDA. Agricultural Processed Food Products. Okay, Processed Food Products Exporting Development Authority. Agricultural and Processed Food Products Exporting Development Authority. So they provides organic certification for the particular crop. And recently Araku Valley lo ఉన్నటువంటి crop ki coffee ki organic certification provide చేయడం జరిగింది. Okay, right. Now continuation for that question. That's what Agricultural and Processed Food Products Export Development Authority. And now the APEDA, Government of India, is implementing the National Program for Organic Production. అంటే ఇండియాలో అగ్రికల్చర్ క్రాప్స్కి లేదు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్కి ఆర్గానిక్ సర్టిఫికేషన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ నా పాయింట్. దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. APEDA స్టాండ్స్ ఫర్ Agricultural and Processed Food Products Exporting Development Authority. And my question, this authority works under which ministry? That's what my question. And the correct answer, if you look at the options here, Ministry of Commerce and Industry. Exporting kada. So agricultural products ni kaani ledu processed food products ni kaani exporting ante trade ki sambandhinchi kada. So trade ante Commerce and Industries Ministry. Okay, so which ministry? Ministry of Commerce and Industry. So option B is the correct answer for this question. So what's the question? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అరకు వ్యాలీలో పండించే కాఫీ క్రాప్కి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది బై APEDA. What is APEDA? Agricultural and Processed Food Products Exporting Development Authority. మన ఇండియాలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ అదే ప్రొవైడ్ చేస్తుంది. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. బికాస్
ఎక్స్పోర్టింగ్ గురించి మాట్లాడుతున్నామంటే ఇట్ ఈస్ అ ట్రేడ్కి సంబంధించింది కాబట్టి. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ యూ కెన్ సీ దట్ కాఫీ క్రాప్స్, కాఫీని కలెక్ట్ చేస్తున్నటువంటి వర్కర్స్, ఓకే ఫీమేల్ వర్కర్స్ యూ కెన్ అబ్జర్వ్ దేర్ ఇన్ ఇమేజ్. ఓకే మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. యా, ప్రపంచంలోనే ఆ కంట్రీ క్లెయిమ్ చేస్తుంది ఏమనంటే ఆల్కహాలిక్ బెవరేజెస్ పైన వార్నింగ్స్ సైన్స్ని మ్యాండేటరీ చేస్తున్నట్లుగా నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్లో ఒక కంట్రీ డిసిషన్ తీసుకుంది. ఆ కంట్రీ ఏంటి అని అడుగుతున్నా. ఒకసారి క్వశ్చన్ చూస్తే సి హియర్, విచ్ కంట్రీ విల్ ఇంట్రడ్యూస్ మ్యాండేటరీ హెల్త్ లేబులింగ్ ఆఫ్ ఆల్కహాలిక్ డ్రింక్స్? విచ్ కంట్రీ విల్ ఇంట్రడ్యూస్ మ్యాండేటరీ హెల్త్ లేబులింగ్ ఆఫ్ ఆల్కహాలిక్ డ్రింక్స్? వార్నింగ్ ఆఫ్ ది లింక్స్ టు క్యాన్సర్, లివర్ డిసీజ్ అండ్ ద రిస్క్ ఆఫ్ డ్రింకింగ్ వైల్ ప్రెగ్నెంట్. ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ టైంలో ఆల్కహాలిక్ బెవరేజెస్ని కన్జ్యూమ్ చేసుకుంటే వచ్చే హెల్త్ కన్సర్న్స్, ఓకే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే ప్రాబ్లమ్స్, అండ్ నార్మల్ పీపుల్కైనా ఆల్కహాలిక్ బెవరేజెస్ వల్ల కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఇట్ మే కాస్ క్యాన్సర్, లివర్ డిసీజ్, ఆల్ దోస్ థింగ్స్, వీటిని మ్యాండేటరీగా మస్ట్ అండ్ షుడ్గా ఆ పర్టికులర్ బెవరేజెస్ పైన ఒక స్టిక్కర్తో ఇండికేట్ చేయాలని చెప్పి ఒక కంట్రీ డిసిషన్ తీసుకుంది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వార్నింగ్, విల్ గెట్ ఎ క్లారిటీ. See here, according to the so general, women should not drink alcoholic beverages during pregnancy because of the risk of birth defects. పుట్టే బేబీ కూడా డిఫెక్ట్గా పుట్టచ్చు when a woman consumes alcohol during the time of pregnancy. అండ్ నార్మల్ పీపుల్కి అయితే చెప్పాల్సిన పని లేదు, మెనీ హెల్త్ కన్సర్న్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎస్, దట్ నేషన్ ఈస్ ఐర్లాండ్. విచ్ కంట్రీ అంటే ఇట్ ఈస్ ఐర్లాండ్. ప్రపంచంలో ఏ కంట్రీ రీసెంట్గా ఆల్కహాలిక్ బెవరేజెస్ పైన వార్నింగ్ సైన్తో ఇలాంటి మెసేజెస్ని డిస్ప్లే చేయాల్సిందే అని చెప్పి మ్యానుఫ్యాక్చరర్స్కి, ప్రొడ్యూసర్స్కి నోటీస్ ఇష్యూ చేసింది అంటే ఇట్ ఈస్ ఐర్లాండ్. సో ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th వన్. యా, 9th వన్ ఒక అపాయింట్మెంట్ ఇక్కడ. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో కూడా రాజేష్ గోపాల్ అపాయింట్మెంటే సీతా స్టీరింగ్ ప్రాజెక్ట్ కమిటీకి హెడ్, 11-member కమిటీకి అపాయింటెడ్ బై NTCA అండర్ ద మినిస్ట్రీ కాల్డ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆల్రెడీ డిస్కస్ చేసాం రాజేష్ గోపాల్. అండ్ ఇక్కడ ఇంకొక అపాయింట్మెంట్ పర్సనాలిటీ, కర్ణాటక బ్యాంక్, తన హెడ్ క్వార్టర్ మంగళూరులో ఉంటుంది. బ్యాంక్ ఏంటి ఇక్కడ? కర్ణాటక బ్యాంక్, హెడ్ క్వార్టర్ మంగళూరు. ఆ బ్యాంకుకి న్యూ MD అండ్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేము శ్రీ కృష్ణన్ హరిహర శర్మ. ఓకే, సో హూ ఈస్ ద న్యూ MD అండ్ CEO ఆఫ్ కర్ణాటక బ్యాంక్ అంటే శ్రీ కృష్ణన్ హరిహర శర్మ. ఆయన ఎవరిని రీప్లేస్ చేస్తున్నారంటే మహాబలేశ్వర MS. ప్రెసెంట్ MD అండ్ CEOగా వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ ఫర్ కర్ణాటక బ్యాంక్ మహాబలేశ్వర MS. అండ్ న్యూ MD అండ్ CEO ఫర్ కర్ణాటక బ్యాంక్ ఈస్ శ్రీ కృష్ణన్ హరిహర శర్మ. ప్రెసెంట్ పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ పర్సన్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? న్యూగా అపాయింట్ అయిన పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, మహాబలేశ్వర MS ప్రీవియస్ వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ, ఆయన రీప్లేస్ చేస్తూ శ్రీ కృష్ణన్ హరిహర శర్మ. Sri Krishnan Harihara Sharma, and that guy image also you can see here is the personality. Sri Krishnan Harihara Sharma is the new MD and CEO of Karnataka Bank. It's a private sector bank. ఎక్కడ ఉందంటే మంగళూరులో ఉంటుంది, కర్ణాటక స్టేట్ మంగళూరులో ఉంటుంది. మై క్వశ్చన్, ఈయన ప్రీవియస్గా వర్క్ చేసినటువంటి ఫినాన్షియల్ కంపెనీస్ ఏవి అని అడిగాను. ఓకే రైట్, HDFC బ్యాంక్, ఎస్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండ్ నన్. ఈయన యాక్చువల్గా ఆల్ అబోవ్ మెన్షన్ చేసిన బ్యాంక్స్లో వర్క్ చేశారు. HDFC బ్యాంక్లో వర్క్ చేశారు, ఎస్ బ్యాంక్లో వర్క్ చేశారు, జియో పేమెంట్స్ బ్యాంక్లో కూడా వర్క్ చేశారు. ఓకే రైట్, సో వాట్స్ ద నేమ్ ఆఫ్ పర్సనాలిటీ? శ్రీ కృష్ణన్ హరిహర శర్మ is the new MD and CEO of Karnataka Bank. The headquarters is at Mangaluru. He is replacing this guy called Mahabaleshwara MS, and he previously worked in 3 reputed financial organizations. What are they? HDFC Bank, Yes Bank, Jio Payments Bank. Okay right, that's all about this question. Move to next question. Question number 10th one. ఈ 10th క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్స్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. ఒకసారి చూస్తే డేటా అంతా కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది వన్ ఆఫ్ ద 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒకటి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ది బెస్ట్ బ్యాంక్ యాజ్ ఫర్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాడ్ లోన్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని బెటర్గా మెయింటైన్ చేస్తున్న బ్యాంక్స్లో ఇండియాలోనే ద బెస్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈజ్ bad loans is concerned with its net non-performing assets falling as low as just 0.25% during the financial year ended in March 2023. అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఓన్లీ 0.25%. అంటే ఏంటి?
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన లోన్స్లో ప్రతి 100 రూపీ లోన్స్లో 0.25% మాత్రమే, అంటే నాట్ ఈవెన్ 1%. 1% అంటే 1 రూపీ, 0.25 అంటే పావలా, 25 పైసా లోన్స్ మాత్రమే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా ఉన్నాయి. అంటే బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ చాలా చాలా బెటర్గా ఉన్నట్టే లెక్క. ఏ బ్యాంకు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్? అసలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాకుండా ఇండియా వైడ్ బ్యాంక్స్ పరంగా మాట్లాడినా కూడా ఏ బ్యాంక్స్ అయితే ఇచ్చిన లోన్స్ వాల్యూ 3 లక్షల కన్నా, ఇఫ్ లుక్ అట్ ఇయర్ మొత్తం లోన్స్, దాని యొక్క బ్యాలెన్స్ షీట్లో మొత్తం లోన్స్ పోర్ట్ఫోలియో 3 lakhs కన్నా ఎక్కువ లోన్స్ ప్రొవైడ్ చేసిన బ్యాంక్స్ యొక్క హెల్త్ని చూసినప్పుడు, ఫినాన్షియల్ హెల్త్ని చూసినప్పుడు ఏ బ్యాంకు బ్యాడ్ లోన్స్ పరంగా బెస్ట్ పొజిషన్లో, మంచి గుడ్ పొజిషన్లో ఉంది అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. హౌ మచ్ నెట్ ఎన్పిఏస్? 0.25% ఆఫ్ టోటల్ లోన్స్. అండ్ వాట్ ఈస్ నెట్ ఎన్పిఏ? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఒక బ్యాంక్ యొక్క నెట్ ఎన్పిఏ అంటే? జస్ట్ ఫర్ యువర్ అవేర్నెస్ పర్పస్, నెట్ ఎన్పిఏ ఈక్వల్స్ టు గ్రాస్ ఎన్పిఏ, అంటే మొత్తం రికవర్ అవ్వాల్సినటువంటి లోన్స్, ఆ ఎన్పిఎస్కి అగెనెస్ట్గా ప్రొవిజన్ ఎంత మెయింటైన్ చేశారో సబ్ట్రాక్ట్ చేస్తే ప్రొవిజన్ లెఫ్ట్ అసైడ్, నథింగ్ బట్ నెట్ ఎన్పిఏ. ఇట్స్ నెట్ ఎన్పిఏ గ్రాస్ ఎన్పిఏ మైనస్ ప్రొవిజన్. ఓకే, సో ఇండియన్ బ్యాంక్స్లో ఇంక్లూడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఇంక్లూడింగ్ ఫారెన్ బ్యాంక్స్, ఆల్ ద బ్యాంక్స్ లిస్ట్ తీసినప్పుడు విచ్ బ్యాంక్ ఈస్ ఇన్ అ బెటర్ position with respect to net NPS bad loans point of, it's a Bank of Maharashtra, and it was followed by the private sector banks. If you look at here, option B, HDFC Bank, second best bank, and their net NPA 0.27%. Kotak Mahindra Bank, third best bank. Okay, India lo net NPS paranga 3 best banks. Interestingly, public sector bank on a top spot, that is Bank of Maharashtra. Second place HDFC Bank, third spot Kotak Mahindra Bank. That's all about option B. Next, option C, Bank of Maharashtra has provided completely, and ఈ option C will talk about provision. So PCR అంటే provision coverage ratio. సో ఒక బ్యాంక్ యొక్క ప్రొవిజన్ కవరేజ్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, బ్యాంక్ ఎంత ప్రొవిజన్ని మెయింటైన్ చేస్తుంది డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, ఇంకా రికవర్ అవ్వాల్సిన లోన్స్ ఎంత ఉన్నాయి. ఒక బ్యాంకుకి రావాల్సిన లోన్స్ డినామినేటర్, ఆ లోన్స్కి అగెన్స్ట్గా ప్రొవిజన్ ఎంత మెయింటైన్ చేసింది, ప్రొవిజన్ న్యూమరేటర్ ఇంటూ 100, నథింగ్ బట్ పర్సంటేజ్ ఆఫ్ పీసీఆర్. ఏం చెప్తుంది ఇక్కడ? దట్స్ వాట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, నెట్ ఎన్పిఏ ఈక్వల్స్ టు గ్రాస్ ఎన్పిఏ మైనస్ ప్రొవిజన్. ఈ ప్రొవిజన్ ఎంత బెటర్గా మెయింటైన్ చేస్తే బ్యాంకు ఈవెన్ దో ఈ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ రికవరీ అవ్వకపోయినా ఫినాన్షియల్గానే స్టెబుల్గా ఉంటుంది అని చెప్తుంది ప్రొవిజన్ కవరేజ్ రేషియో. అంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇఫ్ యూ లుక్ అట్ ద ఆప్షన్ సి, Bank of Maharashtra has provided almost completely for the NPAs. ఎంతైతే NPAs ఉన్నాయో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి, ఆ NPAస్కి అగెన్స్ట్గా 98.28%, అంటే ప్రతి 100 రూపాయలు NPAస్గా ఉన్నాయనుకుంటే 98 రూపాయల 28 పైసలు, 98.28 రూపీస్ని ప్రొవిజన్గా మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ దో దే వోంట్ రీపే, బట్ బ్యాంక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైన్గానే ఉంటుందని చెప్పి దిస్ పర్టికులర్ నెంబర్స్ విల్ ఇండికేట్స్. అండ్ సెకండ్ ప్లేస్లో యూకో బ్యాంక్, థర్డ్ ప్లేస్లో ఇట్ ఈస్ ఇండియన్ బ్యాంక్. ఓకే, టాప్ 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి బెటర్ ప్రొవిజన్స్ మెయింటెనెన్స్లో. ఏంటవి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్. ఓకే, రైట్. లాస్ట్ 3-4 ఇయర్స్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ట్రెమెండస్గా ఇంప్రూవ్మెంట్ అయింది. లాస్ మేకింగ్ బ్యాంకింగ్ పొజిషన్ నుండి ప్రాఫిట్ మేకింగ్ బ్యాంకింగ్ సిచ్యువేషన్కి వచ్చాయి. ఇట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అవర్ Indian economy point of view and the aspirants like you people, because if banks are in a profit now, number of vacancies will increase and obviously job opportunities will go up, right? And that's all about option C. Now coming to option D. Option D ఏంటంటే about CAR. What is CAR? Capital adequacy ratio. ఒక బ్యాంక్ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, టోటల్ క్యాపిటల్ న్యూమరేటర్ ఎంత ఉంది డివైడెడ్ బై బ్యాంకు ఉన్నటువంటి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఇంటూ 100. సో దిస్ గివ్స్ ద బ్యాంక్ CAR. సో ఇట్స్ అ లిటిల్ బిట్ ఎక్స్ట్రా డిస్కషన్ బెసెల్ నామ్స్ టాపిక్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో. నా ఇంటెన్షన్ ఈ క్వశ్చన్లో బ్యాంక్ ఫినాన్షియల్ హెల్త్ని డిఫైన్ చేయడానికి ఏ థింగ్స్ని కన్సిడర్ చేస్తారు, వాటికి లిటిల్ బిట్ అబ్రివేషన్స్ లైక్ దట్. సో నెట్ ఎన్పిఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో HDFC బ్యాంక్, థర్డ్ ప్లేస్లో కోటక్ మహీంద్రా బ్యాంక్. అండ్ ప్రొవిజన్ మెయింటెనెన్స్లో భాగంగా బెస్ట్ పొజిషన్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దెన్ యూకో బ్యాంక్, దెన్ ఇండియన్ బ్యాంక్. దెన్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. వాట్ ఈస్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో? క్యాపిటల్కి ఆ బ్యాంక్ యొక్క రిస్క్ వెయిటెడ్ అసెట్స్కి ఉన్నటువంటి రేషియో. అండ్ ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో భాగంగా యాక్చువల్గా RBI డిఫైన్ చేసిన నెంబర్ CAR 9% అండ్ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ 2.5%. అన్ని కంబైన్గా కలిపితే 11.5% కన్నా ఎక్కువగా క్యాపిటల్ అడిక్వసీ రేషియోని మెయింటైన్ చేయాలి. అది మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి క్యాపిటల్ అడిక్వసీ రేషియో టు ద బ్యాంక్స్ ఇన్ ఇండియా.
Now if you look at here, with the capital adequacy ratio, Bank of Maharashtra has the highest. ఎంత ఉంది? 18.14%. అంటే ప్రతి రిస్క్ వెయిటెడ్ అసెట్స్లో 100 రూపీస్ 100 రూపీస్ రిస్క్ వెయిటెడ్ అసెట్ ఉంది అనుకుంటే క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేయాలంటే 11.5 రూపీ మెయింటైన్ చేయాలి. బట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంత మెయింటైన్ చేస్తుంది? 18.14 రూపీస్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇట్స్ అ వెరీ ఫైన్ పొజిషన్ ఓన్లీ అమాంగ్ పిఎస్బీస్, ఫాలోడ్ బై పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 17.10, కెనరా బ్యాంక్ 16.68. సో యాజ్ ఆఫ్ మార్చ్ 2023 ఇండియాలో క్యాపిటల్ అడిక్వేషన్ రేషియో మెయింటైన్ చేస్తున్న బెటర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవి అంటే అగైన్ ఆ లిస్ట్లో కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్లో ఉంది. నెక్స్ట్ it is Punjab and Sindh Bank. Next it is Canara Bank. Okay, right. Yeah, next thing, in terms of loan growth, so loan growth లో కూడా ఎక్కువ గ్రోత్ చూపిస్తున్న బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని. ఎంత గ్రోత్ వచ్చిందంటే FY23లో FY22 జస్ట్ 2 ఇయర్స్ని కంపేర్ చేస్తే FY22లో 100 రూపీస్ లోన్ ఇచ్చారనుకుంటే గ్రోత్ ఆఫ్ 29.49 అంటే FY23లో 129.49 రూపీస్ లోన్స్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ బ్యాంకు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. హైయెస్ట్ లోన్ గ్రోత్ బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ విత్ రిగార్డ్స్ టు డిపాజిట్స్, సో డిపాజిట్స్ పరంగా గ్రోత్ ఎక్కువ చూపించినటువంటి బ్యాంక్ ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాజ్ అట్ ద ఫస్ట్ స్పాట్, ఫాలోడ్ బై ఫెడరల్ బ్యాంక్, ఫాలోడ్ బై కోటక్ మహీంద్రా బ్యాంక్. సో డిపాజిట్స్లో గ్రోత్ ఎక్కువ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు. లోన్స్ పరంగా గ్రోత్ ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంది. అండ్ ఫైనల్లీ ఆప్షన్ జీ, కాసా పరంగా. కాసా అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రేషియో. బ్యాంక్ యొక్క డిమాండ్ డిపాజిట్స్కి బ్యాంక్ యొక్క టోటల్ డిపాజిట్స్కి రేషియోనే కాసా రేషియో. ఈ కాసా రేషియో ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకుకి ఫండ్స్ అంత చీప్గా వస్తున్నట్లు లెక్క. అంటే బ్యాంక్ యొక్క కాసా రేషియో బెటర్గా ఉంటే ఫండ్స్ బ్యాంకుకి చీప్గా వస్తాయి, సో దట్ ఎక్కువ ప్రాఫిట్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అండ్ కాసా రేషియోలో బెటర్గా ఏ బ్యాంక్ ఉందంటే మళ్ళీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, విత్ దిస్ మచ్ పర్సెంటేజ్ 53.38, ఫాలోడ్ బై ఐడిబిఐ బ్యాంక్, ఫాలోడ్ బై కోటక్ మహీంద్రా బ్యాంక్. ఓకే, యాక్చువల్గా ఒక థంబ్ రూల్ ఏంటంటే ఏ బ్యాంక్ అయినా కాసా రేషియో 40% కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే బ్యాంక్ ఫైన్గా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఆ నెంబర్స్ కన్నా ఎక్కువే ఉన్నాయి. ఏ బ్యాంకు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడిబిఐ బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సింపుల్గా ఈ క్వశ్చన్లో మీకు జస్ట్ ఫ్యూ థింగ్స్, నెట్ ఎన్పిఏ అంటే ఏంటి, క్యాపిటల్ అడిక్వసీ రేషియో అండ్ కాసా, డిపాజిట్స్ గ్రోత్, లోన్స్ గ్రోత్, డిఫరెంట్ బ్యాంక్స్కి ఎలా ఉన్నాయని చెప్పి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, ఫైనాన్షియల్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ దిస్ వన్. నెట్ ఎన్పిఏ బ్యాంకుకి ఎంత లో ఉంటే అంత బెటర్, క్యాపిటల్ అడిక్వేషన్ రేషియో ఎంత హై ఉంటే అంత బెటర్, కాసా కూడా ఎంత హై ఉంటే అంత బెటర్, డిపాజిట్స్ గ్రోత్ కూడా ఫైన్గా, లోన్స్ గ్రోత్ కూడా ఫైన్గా ఉంటే ఆబ్వియస్గా బ్యాంక్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నట్టే లెక్క. ఓకే, రైట్. సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్, previously we discussed about the question. Now moving to next question, that is the 11th one. What's the 11th question here? జ్ఞానపీఠ అవార్డ్. ఇండియాలోనే లిటరేచర్ పరంగా హైయెస్ట్ హానర్ అవార్డుగా జ్ఞానపీఠ అవార్డుని చెప్పడం జరుగుతుంది. జ్ఞానపీఠ అవార్డ్ ఎన్నవ అవార్డు ఈ ఇయర్ ప్రజెంట్ చేయడం జరిగిందంటే ఇవ్వడం జరిగిందంటే 57th. ఓకే, 57th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారు? దిస్ గై దామోదర్ మౌజో. దామోదర్ మౌజో. అండ్ 56th వన్ ఈ పర్సన్కి ఇచ్చారు, అస్సాం చెందినటువంటి పర్సనాలిటీ, పోయాడు నీల్మణి పూకన్. సో ఈ ఏ స్టేట్? అస్సాం, లాంగ్వేజ్ అస్సామీ. ఓకే, రైట్. సో 56th ఎవరికి ఇచ్చారు? అస్సామీస్ పోయట్, నేము నీల్మణి పూకన్. నేమ్ పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నీల్మణి పూకన్ 56th జ్ఞానపీఠ అవార్డు విన్నర్. వెరాస్ దామోదర్ మౌజో, దామోదర్ మౌజో 57th జ్ఞానపీఠ అవార్డు విన్నర్. వాట్ ఈస్ జ్ఞానపీఠ అవార్డ్? హైయెస్ట్ లిటరరీ హానర్, ఇండియాలో ఇచ్చే హైయెస్ట్ లిటరరీ హానర్. అండ్ ఈ దామోదర్ మౌజో ఏ స్టేట్కి అయితే బిలాంగ్ అయి ఉన్నారో ఆ స్టేట్ నుండి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి సెకండ్ పర్సన్. ఫస్ట్ ఆ స్టేట్లో దిస్ గై రవీంద్ర కేలేకర్ 2008లో జ్ఞానపీఠ అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ రెస్పెక్టివ్ స్టేట్ నుండి. సో మై క్వశ్చన్, ఈ దామోదర్ మౌజో ఆథర్ ఇన్ విచ్ ఇండియన్ లాంగ్వేజ్? అండ్ గోవా స్టేట్ అయినా, గోవా అంటే ఆబ్వియస్గా కొంకణి లాంగ్వేజ్. ఓకే, రైట్. ఏ లాంగ్వేజ్? సి, కొంకణి లాంగ్వేజ్. ఈ క్వశ్చన్లో తెలుసుకోవాల్సిన థింగ్, ఇండియాలోని హైయెస్ట్ లిటరరీ హానర్ జ్ఞానపీఠ అవార్డ్. నెక్స్ట్ థింగ్ 57th జ్ఞానపీఠ అవార్డ్స్.
అవార్డు ఎవరికి ఇచ్చారంటే దామోదర్ మౌజో, కొంకణి లాంగ్వేజ్ ఆథర్. ఈ దామోదర్ మౌజోకి 1983లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఫర్ హిస్ నావెల్ కార్మెలిన్. ఓకే, ఈ రిసీవ్డ్ ఈవెన్ సాహిత్య అకాడమీ అవార్డు ఇన్ 1983. ఓకే రైట్. అండ్ ఆ గోవా స్టేట్ నుండి జ్ఞానపీఠ అవార్డు పొందిన సెకండ్ పర్సనాలిటీ ఈయన. ఫస్ట్ ఎవరు? రవీంద్ర కేలేకర్. దిస్ గై రవీంద్ర కేలేకర్ 2008లోనే జ్ఞానపీఠ అవార్డు తీసుకున్నటువంటి పర్సనాలిటీ కొంకణి లాంగ్వేజ్లో జ్ఞానపీఠ అవార్డు పొందిన సెకండ్ పర్సన్ ఈయనే దామోదర్ మౌజో. 57th జ్ఞానపీఠ అవార్డు. వెరస్ 56th ఎవరికి ఇచ్చారంటే అస్సామీ పోయెట్కి. ఆయన పేరు నీలమణి. ఓకే, నీలమణి కుఖన్. అండ్ రెస్పెక్ట్ టు ఇమేజెస్ ఆల్సో. ఈయన దామోదర్ మౌజో 57th అవార్డు విన్నర్, ఈయన నీలమణి 56th అవార్డు విన్నర్ జ్ఞానపీఠ అవార్డ్. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ మూవ్ టు ఫైనల్ క్వశ్చన్, దట్స్ ద లాస్ట్ క్వశ్చన్. అండ్ నేషనల్ పార్క్, మొల్లెం నేషనల్ పార్క్ ఏ ఇండియన్ స్టేట్లో ఉంది అంటే, మనం ఏ స్టేట్ గురించి మాట్లాడుతున్నామో ఆ స్టేటే గోవా. మొల్లెం నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది? గోవా. అండ్ ఇదే మొల్లెం నేషనల్ పార్క్ ఈ భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక పార్ట్. అండ్ మొల్లెం నేషనల్ పార్క్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ గోవా. ఓకే, భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనే ఈ మొల్లెం నేషనల్ పార్క్ కూడా ఉంది. మొల్లెం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ గోవా. That's all about today's discussion. Thank you. Check care. And part 2 kuda undi for the same dates. We'll discuss in the next class. Thank you.